వార్ 2 మూవీ స్టోరీ అయితే లీక్ అయితే అయ్యిందని చెప్పాలి. లీక్ అని కాదు, డైరెక్ట్ గా అఫీషియల్ గా మూవీ టీం వారే IMD వెబ్సైట్ లో అయితే పెట్టడమే జరిగింది. దాని యొక్క సినాప్సిస్ లో ఏముంది, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ పేరు ఏంటి, మొత్తం డీటెయిల్ గా వీడియోలో అయితే మీకైతే చెప్తాను. జూనియర్ ఎన్టీఆర్ గా అలాగే రుతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 మూవీ ఆగస్ట్ 14, 2025 లో రిలీజ్ అవుతుంది. గట్టిగా చెప్పాలంటే ఇంకొక 44 డేస్ మాత్రమే ఉంది. ఇక ప్రమోషన్స్ అయితే మెల్లమెల్లగా స్టార్ట్ అయితే అవుతున్నాయి. సో నేనైతే డైలీ అయితే వీడియోస్ అయితే చేస్తాను. సో మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి వార్ 2 ఒక సినాప్సిస్ అనేది అఫీషియల్ గా వార్ 2 మూవీ టీం వాళ్ళు అయితే అప్డేట్ అయితే చేశారు. మరి వాళ్ళ సినాప్సిస్ ఏమి ఇచ్చారు ఒకసారి అయితే చూద్దాం. మనం ఆల్రెడీ టీజర్ చూసాము, స్టోరీ ఎలా ఉంటుంది ఏముంటుంది మన అందరికి క్లియర్ గా అర్థమైంది. టీజర్ లో ఏం చూపించారు మనకి, జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే రుతిక్ రోషన్ ఒక విలన్ గా ఒక డార్క్ సైడ్ ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్ గారిని తనను పట్టుకోవడానికి వెళ్లి వాళ్ళిద్దరి మధ్య ఫైట్ కి సీక్వెన్స్లు అన్ని ఉంటాయని చెప్పి టీజర్ చూసిన తర్వాత మనకి క్లియర్ గా అర్థమైంది. అసలు ఏం జరిగింది, ఎందుకు రుతిక్ రోషన్ గారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు వెంట పడుతున్నారు అనేది సినాప్సిస్ గా క్లియర్ కట్ గా ఇచ్చారు. వాళ్ళు ఏమి ఇచ్చారు ఒకసారి చూద్దాం. ఇయర్స్ అగో ఏజెంట్ కబీర్ వెంట్ రోగ్. కొన్ని సంవత్సరాల ముందు మన ఏజెంట్ కబీర్ రుతిక్ రోషన్ గారు ఒక రౌడీగా మారిపోతాడంట అండ్ ఇండియాకి బిగ్గెస్ట్ విలన్ గా మారుతాడంట రుతిక్ రోషన్ గారు. బట్ దిస్ టైమ్ ఈస్ డిసెండ్ ఫర్దర్ ఇంటూ ద డీపెస్ట్ షాడోస్. అండ్ ఈసారి వచ్చేసి చాలా క్రూరమైన ఒక విలన్ గా అయితే మన రుతిక్ రోషన్ గారు మూవీలో మారతాడంట. ఎంతంటే ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ విలన్ గా మారతాడు వార్ 2 మూవీలో. మరి అంత క్రూయల్ విలన్ గా, అంత బిగ్గెస్ట్ విలన్ గా మారిన తర్వాత తనను పట్టుకోవడానికి అంతే బిగ్గెస్ట్ గా, అంతే క్రూయల్ గా ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ లేకుంటే ఒక ఏజెంట్ కూడా కావాలి కదా. ఏ స్పెషల్ యూనిట్ ఆఫీసర్ హూ ఈస్ ఎ మోర్ దెన్ కబీర్స్ ఈక్వల్. స్పెషల్ యూనిట్ ఆఫీసర్ ఈజ్ ఎ మోర్ దెన్ ఏ కబీర్ ఈక్వల్ అంట. అంటే కబీర్ కన్నా ఇంక ఎక్కువగా తనకి ఈక్వల్ గా ఉన్న ఒక స్పెషల్ యూనిట్ ఆఫీసర్. తను ఎవరో కాదు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు. అబ్సల్యూట్లీ న్యూక్లియర్, తన ఒక న్యూక్లియర్ లాంటోడు. ఏజెంట్ విక్రమ్ న్యూక్లియర్ లాగా తన పేరు వచ్చేసి ఏజెంట్ విక్రమ్. ఆల్రెడీ విక్రమ్ వచ్చింది, దాంట్లో ఏజెంట్ విక్రమ్ కమల్ హాసన్ గారు అనేది అనుకోవచ్చు. బట్ ఈ వార్ 2 మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ పేరు విక్రమ్, ఏజెంట్ విక్రమ్ అని అయితే అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ అయితే అయ్యింది. ఇన్ని రోజులు రాఘవరామ్ అని ఇలాంటి ఏదో పేర్లు అయితే ఉండేవి, బట్ ఇప్పుడు ఏజెంట్ విక్రమ్ గానే అయితే వచ్చింది. రెక్లెస్ టెర్మినేటర్ డిఫెండ్ బై ద హిస్ ఓన్ డీమన్స్ డిటర్మైన్ టు పుల్ ద బుల్లెట్ ఇంటూ కబీర్ స్కల్. సో తిని వచ్చేసి మన కబీర్ కి తల్ల బుల్లెట్ అయితే దింపాలని చెప్పి, తనను పట్టుకోవాలని చెప్పి మన ఏజెంట్ విక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే తెగ అయితే ట్రై అయితే చేస్తూ ఉంటారు. అండ్ క్యాట్ అండ్ మౌస్ కింద వాళ్ళిద్దరి మధ్య అయితే ఒక రేంజ్ లో యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉండబోతున్నాయి. అండ్ ఫేస్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ ఇస్ దేర్ బ్రూటల్ బాడీ బ్యాటిల్ గ్రౌండ్. మొత్తం దేశం మొత్తం చూస్తుంది వాళ్ళిద్దరి మధ్య జరిగే రక్తపాతం గురించి. చాయిస్ అహెడ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపాసిబుల్, ద ప్రైస్ టు బి పేడ్ ఈస్ అల్టిమేట్. దిస్ ఇస్ అ వార్ విత్ స్పెక్యులర్ యాక్షన్ ఆర్ట్ మెంచింగ్ ఎమోషన్స్. వాళ్ళ నిర్ణయాలు ఇంపాసిబుల్ అండ్ ఈ యాక్షన్ సీక్వెన్స్ అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగే ఫైట్స్ వచ్చేసి బీభత్సమైన ఎమోషన్స్ తో అయితే ఉంటాయంట. సో ఇది మనకి వార్ 2 మూవీకి సినాప్సిస్ గా వాళ్ళైతే ఇవ్వడమే జరిగింది. క్లియర్ గా చెప్పారు, రుతిక్ రోషన్ ఒక విలన్ గా మారిపోతాడు. ఆ విలన్ గా మారిపోయి ఇండియన్ బిగ్గెస్ట్ విలన్ గా మారిన తర్వాత తనని పట్టుకోవడానికి ఒక స్పెషల్ యూనిట్ ఆఫీసర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటారు. మన జూనియర్ ఎన్టీఆర్ గారు కబీర్ గారు కన్నా ఇంకా హై రేంజ్ లో అయితే ఉంటాడు. అంటే ఈక్వల్ గా తనకంటే ఒక పై ఆఫీసర్ రేంజ్ లో అయితే ఉంటాడు అనమాట. సో స్ట్రెంత్ విషయంలో గానీ, ఆఫీసర్ గా ఉన్న దాంట్లో పొజిషన్ విషయంలో గానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా తన ఒక ఈక్వల్ రేంజ్ లో తనకంటే ఎక్కువగా అయితే ఉంటాడు. అలాంటి వ్యక్తిని మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా పట్టుకున్నాడు చేసి, అసలు కబీర్ ఆ విధంగా మారడానికి రీజన్ ఏంటి, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు తన పట్టుకున్నాడు లేదా, ఇవన్నీ క్లియర్ గా మనం వార్ 2 మూవీలో అయితే చూడబోతున్నాం. సో ఇది గైస్ ఫైనల్ గా వార్ 2 సినాప్సిస్ అయితే క్లియర్ గా మనకైతే వాళ్ళైతే అఫీషియల్ గా అప్డేట్ అయితే చేశారు. క్లియర్ గా అర్థమవుతుందిగా, వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు, ఫుల్ యాక్షన్ ఎమోషన్స్ అయితే ఒక బ్యాటిల్ గ్రౌండ్ లాగా ఫుల్ గా బ్లడ్ బాత్ అయితే ఉండబోతున్నాయి చెప్పి అంటున్నారు. అండ్ అంతేకాదు ఒక ఎమోషన్స్ తో కూడా మూవీని అయితే బాగా అయితే తీసుకుని వెళ్ళలేదని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది. మరి అంతటి డీప్ గా వాళ్ళు ఏం చూపించబోతున్నారని అయితే మనం ట్రైలర్ వచ్చిన తర్వాత అలాగే మూవీ రిలీజ్ అయిన తర్వాత తెలుసుకుందాం. మరి మీకు రోజు ఇలాంటి అప్డేట్స్ అండ్ వీడియోస్ వస్తుంటాయి. మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.